వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ మనము ఎగ్ మలై కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చపాతీలోకి కానీ ఫుల్కాలోకి కానీ పరోటాలోకి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీడియం సైజ్ ఆనియన్స్ అనేది ఇలా కట్ చేసి పీసెస్గా తీసుకోవాలండి. దీంట్లోనే ఒక 6-7 పచ్చిమిర్చీలు అనేది తీసుకొని ఇప్పుడు మనము దీంట్లోనే ఇలా ఒక 10-12 కాజు పలుకులను అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరుక్కున్న ఒక చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే స్మూత్గా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక కడాయి అనేది పెట్టుకొని దీంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాక ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక ఇప్పుడు దీంట్లోనే లవంగాలు, అలాగే మిరియాలు, దాల్చిన చెక్క, కొంచెం గరం మసాలాలు యాడ్ చేసుకొని ఇలా కొంచెం వేయించుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని మనము బాగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మసాలాలోని పచ్చి వాసన పోయే వరకు మనము మూత అయితే పెట్టుకొని మనము ఒక 5-6 నిమిషాల పాటు ఇలా మసాలాలో పచ్చి వాసన పోయి నూనె కొంచెం పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు మనము దీన్ని అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనము రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అలాగే దీంట్లో కొంచెం పసుపు, అలాగే దీంట్లోనే ఇప్పుడు కొంచెం మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అనేది యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం వేసుకున్న మసాలాలు, కారం అంతా కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్నాక చూడండి నూనె అంతా పైకి తేలుతుంది కదండి. ఇలా మగ్గుతున్నప్పుడే ఇప్పుడు దీంట్లోనే మనము ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో బాగా మిక్స్ చేసుకున్న పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు అనేది ఒక 1 కప్పు తీసుకున్నానండి. ఈ పెరుగు కూడా దీంట్లో యాడ్ చేసుకొని మనము పెరుగు అనేది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాకు పట్టే వరకు. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే నేను ఒక 1/2 కప్పు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని అయితే కొంచెం దగ్గర పడే వరకు నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి. ఈ లోపు అయితే మనం ఎగ్స్ అనేది ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, మనం ఉడికించుకున్న కోడిగుడ్లు అనేది యాడ్ చేసుకున్నానండి. ఒక 6 తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం మనము ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం రంగు మారాక దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే దీంట్లోనే ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని మనం ఎగ్స్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఎగ్స్ అనేది ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని తీసుకుందామండి. ఈ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గ్రేవీని అయితే ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి గ్రేవీలోంచి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడే మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేది మన కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర, అలాగే నేను కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా చక్కగా నూనె పైకి తేలే వరకు మనం కర్రీ అనేది ఇలా ఉడికించుకోవాలండి. చూడండి మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎగ్ మలై కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది చపాతీల్లో కానీ రైస్లో కూడా చాలా బాగుందండి. అప్పటికప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఇది ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ.